వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మీద లిక్కర్ స్కామ్ నుంచి బయట చెప్పాలనేసి లిక్కర్ ఆఫీస్ ముందు ఎక్సైజ్ ఆఫీస్ ముందు ఈ ధర్నా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం లాస్ట్ 17 months ఫామ్ అయిన తర్వాత చూస్తే వీధిన బెల్ట్ షాప్ అదే విధంగా చూస్తే ఎక్సైజ్ రెగ్యులర్ రొటీన్లో చూస్తే చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఒక ఫేక్ లిక్కర్ ఫ్యాక్టరీ దొరికింది. ఇది ఖచ్చితంగా ఇది దానిలో చూస్తే దానిలో అంతా ఇన్వాల్వ్ పీపుల్ అంతా టీడీపీ నేతలే, టీడీపీ ఇన్ఛార్జ్లే ఉన్నారు. సో ఈ రకంగా వీళ్ళు ఇది చేసి మళ్ళీ ఇవే లిక్కర్ బాటిల్స్ చూస్తే మీరు విజయవాడలో కూడా వైజాగ్లో కూడా ఈ బాటిల్స్ దొరకడం జరుగుతుంది. సో ఇది మీరు చూస్తే ఇది ఒక పెద్ద స్కేల్ మాఫియా. ఇది ఒక్క దగ్గర చేసింది కాదు, ఇది ఒక దగ్గర ఫ్యాక్టరీ ప్రొడక్షన్ చేసి అంతా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇంత పెద్ద డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే ఒక్క ఎమ్మెల్యే ఒక్క ఇన్ఛార్జ్తో అయ్యేది కాదు. ఇది ఖచ్చితంగా గవర్నమెంట్లో చాలామంది అఫీషియల్స్ కూడా ఇన్వాల్వ్ ఉన్నారు అండ్ చాలామంది పెద్దవాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. సో ఈ విషయాన్ని మీరు దాని ఈ నకిలీ ఫేక్ లిక్కర్ బంద్ చేపియాలి అనేసి ఇవి తాగి చాలామంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారనేసి అవేర్నెస్ పెంచాలని చెప్తూ ఈ అవేర్నెస్ చేస్తూ, అలాగే ఇప్పుడు ఇది చూస్తే ఇంత పెద్ద స్కామ్ చేయాలంటే నేను అన్నట్టు చాలామంది గవర్నమెంట్ అఫీషియల్స్ ఈ స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా అయితే ఖచ్చితంగా ఉండదు. అది మీరు సిట్ వేసుకుంటే అది దొంగకే కీ ఇచ్చినట్టు ఉంటుంది. సో అట్లా కాకుండా మీరు ఇది సెంట్రల్ ఏజెన్సీ అన్నా, సిట్టింగ్ జడ్జితో అన్నా, సిబిఐతో అన్నా ఖచ్చితంగా దీన్ని ఇన్వెస్టిగేట్ చేసి దీంట్లో ఎవరెవరు వెనకాల ఉన్నారో మొత్తం అందరినీ తీసుకొచ్చి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలని కోరుతున్నాను.